కుల మతాలకు జాతులకు అతీతంగా అవతారులు ప్రవక్తలు సద్గురువులు ప్రబోధించిన జ్ఞాన మార్గం సేవా మార్గం ఆచరిస్తే శాంతియుత జీవనం సాగించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు మారణ హోమం నివారించవచ్చునని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైశాఖ పౌర్ణమి సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అధ్యక్షత వహించి ప్రసంగించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మహమ్మదు ప్రవక్త, యేసుక్రీస్తు, బుద్ధుడు, రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు, ఈ పీఠం సద్గురువులు ప్రబోధం చేయు త్రయీ సాధన అనే తాత్విక జ్ఞానము పొంది తాత్విక జీవన మార్గంలో నడుచుకుంటే కోట్లాది రూపాయలు వెచ్చించినా పొందలేని సంతృప్తి, శాంతిని పొందుటయే కాక మానవత్వం ఈశ్వరత్వంగా పొందవచ్చునని డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు అన్నారు. మత ఛాందస తత్వం విడనాడి మత సామరస్యం పాటించాలని డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. నా మొక్క నా శ్వాస అనే యజ్ఞం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులు, నిరుపేద మహిళలకు కుటుంబ మిషన్లు డాక్టర్ ఉమర్ అలీ షా పంపిణీ చేశారు. తాత్విక బాల వికాస్ చిన్నారులు ఎస్ఎస్వి నాగహోమ, ఉషా తేజస్వి, యశ్వంత్, ఊర్వేషుల ప్రసంగాలు సభికులను అలరించాయి. పీఠం సెంట్రల్ కమిటీ మెంబర్ ఎన్టీవీ ప్రసాద్ వర్మ తాత్విక యువ వికాస నుండి కుమారి ఉమానందిని మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు తపనతో ఉన్న గద్వాల్ మహారాణి గారికి మంత్రోపదేశం చేసిన ఘట్టాన్ని సభకు వివరించారు. బుద్ధుడు జ్ఞానోదయం గురించి తెలియజేసి మనస్సును కట్టడి చేస్తేనే మోక్షం లభిస్తుందని మరియు వారు విగ్రహారాధనకు వ్యతిరేకమని అన్నారు. వైశాఖ పౌర్ణమి పుణ్యకాలంలో 45 మందికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మహా మంత్రోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి సమాజంలో వర్గాలుగా విభజింపబడుతున్నాం. అదేవిధంగా దళిత పెద్దటువంటి విద్యాసాలతో వైషమ్యాలతో మన జీవనాన్ని సాగిస్తున్నాం. అదేవిధంగా ఈనాటి సమాజంలో ప్రాంతీయ తత్వాలు పెరిగిపోతున్నాయి. భాషా తత్వాల గురించి, రాజకీయ తత్వాల గురించి అనేక తాత్వికమైన అనేక విభేదాలు మానవులుగా మనం సృష్టించుకుని విభేదించుకుంటున్నాం, విడిపోతున్నాం, హింసాత్మక వాతావరణం సృష్టించుకుంటున్నాం, ద్వేషాన్ని సృష్టించుకుంటున్నాం, వైరాన్ని సృష్టించుకుంటున్నాం, రక్తపాతాలను సృష్టించుకుంటున్నాం. చివరికి ఉగ్రవాదాలు హింసావాదంగా మారిపోయి మానవుడు జంతువు కన్నా హీనమైనటువంటి స్థితిలో తన మేధస్సుని సద్వినియోగపరుచుకోలేక, తన జీవితాన్ని అర్థం చేసుకోలేక, తన జన్మను అర్థం చేసుకోలేక, తన మనుగడను సాధించలేక చివరకు అగమ్యకు వచ్చి ఆ జీవితాలను చెల్లించడం హింసాత్మక